Hello all, welcome back to our channel Pratyusha's Miniverse. So today's special chicken biryani. చికెన్ బిర్యానీ అంటే నచ్చిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. అందుకనే నేను కూడా నా ఛానల్లో ఫస్ట్ రెసిపీ చికెన్ బిర్యానీతో స్టార్ట్ చేసేసా. సో ఇది ఏంటంటే ఇందులో ఏముంది స్పెషల్? యూట్యూబ్ మొత్తం చికెన్ బిర్యానీలే కదా అనుకోవచ్చు కదా, బట్ ప్రత్యూష చేయడం అంటే స్పెషల్. సో అందుకనే సింపుల్గా, ఈజీగా, క్విక్గా ఎలా చేయాలో చూసేద్దాం రండి. యమ్మీ యమ్మీ టేస్టీ చికెన్ బిర్యానీ రెడీయా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా కుక్కర్ తీసుకోండి. కుక్కరా లేదంటే గిన్నె మీ ఇష్టం. నేనైతే నాకు అంత పెద్ద సైజు గిన్నె లేదన్నమాట. మా ఫ్యామిలీకి సరిపడా కుక్కర్ సరిపోతుంది. సో అందుకనే నేను కుక్కర్ తీసుకున్నాను. సో కుక్కర్లో ముందుగా కొద్దిగా నెయ్యి యాడ్ చేయండి. నెయ్యి కరిగిన తర్వాత ఆయిల్ వేసుకోండి. తర్వాత మసాలా దినుసులు ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసేయండి. అంటే ఇప్పుడు అవన్నీ ఒకటి చెప్పలేను కదా, అందుకని మసాలా దినుసులు అన్నీ యాడ్ చేసేసుకోండి. తర్వాత చక్కగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. కారం కాస్త ఎక్కువే తింటాం అనుకుంటే ఒక 10-12 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఎండుమిర్చి కారం కంటే పచ్చిమిర్చి కారం హెల్త్కి పర్వాలేదు, మంచిది. సో అందుకని పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను చెప్పే ఈ క్వాంటిటీస్ 1 kg రైస్కి. ముందే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మధ్యలో నేను క్వాంటిటీ చెప్పలేదని అనకండి. సో 1 kg రైస్కి నేను చెప్పే క్వాంటిటీస్ కరెక్ట్గా సరిపోతాయి. ఆనియన్స్ గోల్డెన్ షేడ్లో వేగిన తర్వాత చక్కగా ముందుగానే మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఎప్పుడు కూడా బిర్యానీకి ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త అటు ఇటు వేయించాలి. ముందే చెప్తున్నా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగు అంటకుండా తిప్పుతూ ఉండాలి గరిటెతో. తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో, క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత టమాటో ముక్కలు మగ్గాలి అంటే మనం కొద్దిగా సాల్ట్ని తగిలించాలి. అయిపోయిన తర్వాత చక్కగా మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వండి. సో చూసారు కదా, ఇలా టమాటా ముక్కలు మగ్గి దగ్గర పడిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఆగండి ఆగండి, చికెన్ యాడ్ చేసే ముందు ఇంకొంచెం ప్రాసెస్ ఉంది. మనం ముక్కలు మగ్గిన తర్వాత కొద్దిగా పెరుగుని తీసుకోండి. పెరుగు తర్వాత కొద్దిగా గరం మసాలా పౌడర్, అలాగే బిర్యానీ మసాలా పౌడర్, జీరా పౌడర్, ధనియాల పౌడర్, ఇలా అన్ని పౌడర్లు యాడ్ చేసేయండి. పౌడర్లన్నీ యాడ్ చేసేయమన్నాను కదా అని ఏ పౌడర్ పడితే ఆ పౌడర్ యాడ్ చేసేయకండి, బిర్యానీ తేడా కొట్టేస్తుంది. సో నేను చెప్పిన పౌడర్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసేసేయండి. సో మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుందాం. అది ఎలా చెప్తాను చూడండి. సో ముందుగా చికెన్ తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఆ చికెన్లో కాస్త ఉప్పు, కారం, పెరుగు, ఆయిల్, తర్వాత కాస్త ధనియాల పౌడర్, మసాలా పౌడర్ అన్నీ మళ్ళీ యాడ్ చేసుకుందాం. చక్కగా ఇలా అన్నీ మిక్స్ చేసుకుని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో చల్లబడిద్దాం. సో అలా చల్లబడిన చికెన్ని తీసుకొచ్చి సరాసరి ఇలా కుక్కర్లో వేసేయండి. కుక్కర్లో వేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వండి. ఇలా చికెన్ని ఆయిల్లో మగ్గనివ్వడం వల్ల టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. సో ఇలా మగ్గిన తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడే మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న 1 kg రైస్ని యాడ్ చేసుకుందాం. ఈ రైస్కి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేయడం వల్ల వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. అంటే రైస్ పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది అన్నమాట. అండ్ అలాగే ఇలా రైస్ వేసుకున్న తర్వాత సరాసరి వాటర్ పోసి మూత పెట్టేయకుండా కొద్దిసేపు ఇలా రైస్ని అటు ఇటు తిప్పుతూ మగ్గనివ్వండి. తిప్పమన్నాను కదా అని మీరు బాస్మతి రైస్ వేసి అటు ఇటు తిప్పితే ఖరాబ్ అయిపోతుంది. నేను ఇప్పుడు నార్మల్ రైస్తో చెప్తున్నా. మీరు అదే బాస్మతి రైస్తో చేసుకున్నాను, ఏ పాడైపోయింది అని నన్ను అడగండి. నేను చేసేది నార్మల్ రైస్. సో ముందే చెప్తున్నా,
ఈ రైస్ యాడ్ చేసినప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకోండి. తర్వాత మూత పెట్టి రైస్ మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ కొలిచి పెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అటు ఇటు కొద్దిగా కలిపి సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోండి. ఎందుకంటే నేను చాలాసార్లు ఈ టైంలో సాల్ట్ చెక్ చేయకుండా డైరెక్ట్గా వండి తిట్టులు తిన్న రోజులు చాలానే ఉన్నాయి. అందుకే చెప్తున్నా, సాల్ట్ వేసానో లేదో మర్చిపోకుండా 1-2 సార్లు చెక్ చేసుకోండి. తర్వాత కుక్కర్ మూత పెట్టి సిమ్లో పెట్టి విజిల్ రానక్కర్లేకుండానే ఉడికించేయచ్చు అన్నమాట. సో అలా ఉడికిందో లేదో చెక్ చేయాలంటే కుక్కర్ సైడ్న వాటర్ పెట్టి తడిమితే సీయమని సౌండ్ వస్తుంది. అంటే రైస్ ఉడికిపోయిందని అర్థం. చక్కగా ఉడికిపోయిన రైస్ని ఆవిరిపోయిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకుంటే చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. సో ఇది ఇవాల్టి రెసిపీ చికెన్ బిర్యానీ. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.